హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈ రోజు మార్కెట్ అనాలిసిస్ గురించి మాట్లాడుకుని రేపటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ అండ్ ఇంపార్టెంట్ లెవెల్స్ కూడా డిస్కస్ చేద్దాం. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఖచ్చితంగా ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తుంది. బిఫోర్ స్టార్టింగ్ ది వీడియో, వన్ స్మాల్ అనౌన్స్మెంట్. మార్చ్ 2 నుంచి మనం న్యూ ఆన్లైన్ బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం. కంప్లీట్ బేసిక్స్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మీకు అన్ని సెగ్మెంట్స్ లో ట్రైనింగ్ జరుగుతుంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఈ బ్యాచ్ కి ఎన్రోల్ అవ్వాలనుకుంటే కింద కనిపిస్తున్న నెంబర్ కి వాట్సాప్ మెసేజ్ చేయండి. ఫస్ట్ 10 పీపుల్ కి 40% డిస్కౌంట్ ప్రొవైడ్ చేస్తున్నాం. సో లెట్స్ మూవ్ ఆన్ టు ది మెయిన్ టాపిక్. ఫస్ట్ నిఫ్టీ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుందాం. సో ఈ రోజు మార్కెట్స్ చూసుకుంటే ఆల్మోస్ట్ ఫ్లాట్ ఓపెనింగ్ వచ్చింది అండ్ ఆఫ్టర్ దట్ మార్కెట్స్ పైకి వెళ్ళడానికి ట్రై చేసి మోస్ట్ ఆఫ్ ది డే కన్సాలిడేషన్ ఉంది అండ్ ఎండింగ్ లో కూడా స్లైట్ కరెక్షన్, అగైన్ కన్సాలిడేషన్, మళ్ళీ స్లైట్ రికవరీ. ఓవరాల్ గా చూసుకుంటే మార్కెట్ ఈ రోజు కొంచెం వోలటైల్ గా ఒకటే రీజన్ లో కన్సాలిడేషన్ జరిగింది. బిగ్ పిక్చర్ లో చూసుకుంటే లాస్ట్ 3 డేస్ నుంచి అబ్జర్వ్ చేయండి, మార్కెట్ ఈ జోన్ లోనే స్ట్రక్ అయిపోయింది. సమ్మరీ క్లోజ్ టు 25,400 దగ్గర నుంచి 25,650 ఈ 250 పాయింట్స్ రీజన్ లోనే మనకి అప్ అండ్ డౌన్ వోలటైల్ గా మూవ్ అవుతుంది. సో ఇట్ క్లియర్లీ స్టేట్స్ దట్ మార్కెట్ కంప్లీట్ గా సైడ్ వేస్ లో ఉన్నాయి. మనం డైరెక్షనల్ ట్రేడింగ్ తీసుకోవడానికి ఇది రైట్ లొకేషన్ కాదు. సింపుల్ గా చెప్పాలంటే ఆప్షన్ బయర్స్ కి ఇది ఒక హెల్దీ మార్కెట్స్ అయితే కాదు. మేబీ ఆప్షన్ సెల్లర్స్ కి ఎక్స్పైరీ డే రోజు బెనిఫిట్ ఉండొచ్చేమో కానీ డైరెక్షనల్ ట్రేడింగ్ చేసే వాళ్ళకి మాత్రం ఇది రైట్ మార్కెట్ అయితే కాదు. సో మనం ఖచ్చితంగా ప్రాపర్ బ్రేక్అవుట్స్ కోసం వెయిట్ చేయాలి. సో ఫస్ట్ నిఫ్టీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేసుకుందాం. ఇక్కడ 50 మినిట్స్ టైం ఫ్రేమ్ ఒక్కసారి చెక్ చేసుకోండి. మనకి ప్యాటర్న్ ఫార్మ్ అవుతుందండి, ట్రయాంగులర్ ప్యాటర్న్. లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి మార్కెట్ హైయర్ లెవెల్ దగ్గర ఓపెన్ అయిన ప్రతిసారి డౌన్ సైడ్ కరెక్షన్ వచ్చేస్తుంది అండ్ టెక్నికల్ గా చూసుకుంటే మనకు ఒక డిసెండింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్ ఫార్మ్ అయ్యింది. బేసిక్ గా ఈ ట్రయాంగిల్ ప్యాటర్న్ కూడా ఒక కన్సాలిడేషన్ సినారియో ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. మార్కెట్ కన్సాలిడేషన్ అంటే ఎప్పుడు కూడా ఇలా ఫ్లాట్ గానే జరగాలని లేదు. కన్సాలిడేషన్ ఇలా లీనియర్ గా ఫాల్ తో జరగవచ్చు, లేదా ఇంక్రీజ్ అవుతున్నట్టు జరగవచ్చు, లేదా ఒక ట్రయాంగులర్ ప్యాటర్న్స్ లో కూడా ప్రైస్ కన్సాలిడేట్ అవుతూ ఉండొచ్చు. సో ఏదేమైనా సరే మార్కెట్స్ లో స్ట్రాంగ్ మొమెంటం అయితే రావట్లేదు. సో ఏదైనా స్ట్రాంగ్ మొమెంటం విట్నెస్ చేయాలంటే మనకి ఈ జోన్ బ్రేక్అవుట్ అనేది ఖచ్చితంగా జరగాలి. ఆ బ్రేక్అవుట్ కూడా స్ట్రాంగ్ వాల్యూమ్స్ ఉండాలి. సో ఫస్ట్ లెవెల్స్ పరంగా చూసుకుందాం. మనం లాస్ట్ 3 డేస్ నుంచి మాట్లాడుకున్నట్టే 25,400 స్ట్రాంగెస్ట్ సపోర్ట్ లెవెల్ అండ్ మనకి ఇక్కడ ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్ కూడా ఉంది. కాబట్టి ఈ ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ దగ్గర మనకి 25,500 దగ్గర కూడా ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. సో ఆ రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ అయితే మనం అప్ సైడ్ ఫర్దర్ గా విట్నెస్ చేయగలం. ఆర్ఎల్స్ 25,400 డౌన్ సైడ్ బ్రేక్ అయినా మనం డౌన్ సైడ్ మొమెంటం విట్నెస్ చేయొచ్చు. ఆల్మోస్ట్ ఇంకా ట్రయాంగిల్ ప్యాటర్న్ కూడా ఎండింగ్ స్టేజ్ కి వచ్చింది. కాబట్టి రేపటి మార్కెట్స్ లో మనం ఏదైనా ఒక డైరెక్షనల్ సైడ్ బ్రేక్అవుట్ ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కానీ ఇక్కడ బ్రేక్అవుట్ జరుగుతున్నప్పుడు అది రియల్ బ్రేక్అవుట్ లేదా ట్రాప్ అనేది మనకు ఖచ్చితంగా తెలుసుకోవాలి. కొన్నిసార్లు ఎలా జరుగుతుందంటే మీకు ప్రైస్ మనం మెన్షన్ చేసిన లెవెల్స్ ని బ్రేక్ చేసి పైకి వెళ్తుంది, మళ్ళీ కన్సాలిడేషన్ జరిగి లేదా స్లైడ్ గా అప్ సైడ్ వెళ్ళి మళ్ళీ ఇమీడియట్ గా డౌన్ సైడ్ వెళ్తుంది. ఒక ట్రాప్ జరగవచ్చు. ఈవెన్ డౌన్ సైడ్ కూడా మనకి బ్రేక్అవుట్ జరిగినట్టు జరిగి మళ్ళీ ఇమీడియట్ గా అప్ సైడ్ కూడా వెళ్ళొచ్చు. సో ఆల్ వీ నీడ్ టు ఫైండ్ ఇస్ వెదర్ అక్కడ వస్తుంది రైట్ బ్రేక్అవుట్ లేదా ట్రాప్ అనేది కూడా మనం క్రాస్ చెక్ చేసుకోవాలి. సో దానికి పారామీటర్స్ చూసుకుందాం. బట్ బిఫోర్ దట్ ఒక్కసారి ఆప్షన్ చైన్ అనాలిసిస్ సెంటిమెంట్ ఏం చెప్తుందో కూడా చెక్ చేసుకుందాం. సో ఆప్షన్ చైన్ లో మనకి పీసీఆర్ వాల్యూ చూసుకుంటే ఫుట్ సైడ్ 17.19 lakh అండ్ కాల్ సైడ్ 24.6 lakh. మీరు పీసీఆర్ క్యాలిక్యులేట్ చేసుకుంటే 0.7 ఈ వాల్యూకి వస్తుంది. సో 0.7 ఈస్ క్లియర్లీ నెగటివ్ సెంటిమెంట్. సో ఆప్షన్ చైన్ అనాలిసిస్ కూడా మనకి నెగటివ్ సెంటిమెంట్ కనిపిస్తుంది. అండ్ ఈవెన్ లెవెల్స్ పరంగా చూసుకున్నా 25,400 దగ్గర మీకు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది సపోర్ట్ అండ్ 25,500 దగ్గర మీకు ఒక హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది రెసిస్టెన్స్. సో ఈ 100 పాయింట్స్ మనం ఎలాగో నో ట్రేడింగ్ జోన్ అనుకున్నాం. ఒకవేళ 25,500 నుంచి ఇంకా ఫర్దర్ గా పైకి వెళ్తే మీకు ఇక్కడ 25,600 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. ఇమీడియట్ గా 100 పాయింట్స్ అండ్ ఈవెన్ మార్కెట్ 25,400 నుంచి కిందకి వెళ్తే 300 దగ్గర ఒక సపోర్ట్ అండ్ 25,000 రౌండ్ ఫిగర్ దగ్గర సపోర్ట్. అంటే మీకు ఆప్షన్ చైన్ సెంటిమెంట్ బట్టి చూసుకున్నప్పటికీ ఎవ్రీ 50 పాయింట్స్ ఎవ్రీ 100 పాయింట్స్ కి ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఆర్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. ఇలాంటి సినారియోలో కూడా మొమెంటం రావడం అనేది చాలా కష్టం. సో మనం ఇలా మాట్లాడుకున్న ట్రయాంగిల్ ప్యాటర్న్స్ లో ఎక్కువగా ట్రాప్స్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఒక్కసారి ఆ ట్రాప్స్ నుంచి ఎలా అవాయిడ్ అవ్వాలో చూసుకుందాం. సో కొన్ని చెక్ లిస్ట్ మెన్షన్ చేసుకుందాం అండి. ఫర్ ఎగ్జాంపుల్ రేపటి మార్కెట్స్ లో మనకి ఫ్లాట్ ఓపెనింగ్ జరిగి లేదా ఇదే జోన్ లో మనకి ఇన్సైడ్ ఓపెనింగ్ జరిగి అప్ సైడ్ మనకి బ్రేక్అవుట్ వచ్చిందంటే మనం చెక్ చేసుకోవాల్సింది అంటే అప్ సైడ్ ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేయాలి అంటే ఫస్ట్ థింగ్ మనకి ప్రైస్ ఇంక్రీజ్ అవుతున్నప్పుడు అంటే ప్రైస్ పెరుగుతున్నప్పుడు వాల్యూమ్స్ కూడా ఇంక్రీజ్ అవ్వాలి. సెకండ్ థింగ్ ఓపెన్ ఇంట్రెస్ట్ చూసుకోవాలి. ఆప్షన్ చైన్ అనాలిసిస్ లో ఓపెన్ ఇంట్రెస్ట్ చెక్ చేసుకుందాం. మనకి 25,500 ని రెసిస్టెన్స్ అనుకున్నాం కదా. సో అదే 25,500 దగ్గర కాల్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ తగ్గి ఫుట్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతున్నట్టు కనిపించాలి. ఎప్పుడు మార్కెట్ మనకి ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ జరిగి ఆర్ ఈ ప్యాటర్న్ బ్రేక్అవుట్ జరిగి పైకి వెళ్తున్నప్పుడు ఆ ఇంక్రీజ్ అవుతున్న ప్రైజెస్ తో పాటు వాల్యూమ్స్ పెరగాలి అండ్ దాంతో పాటు ఓపెన్ ఇంట్రెస్ట్ లో 25,500 దగ్గర కాల్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ తగ్గి ఫుట్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంక్రీజ్ చేయాలి. ఇక్కడ మీరు వాల్యూమ్స్ చూస్తున్నప్పుడు మీకు స్పాట్ ప్రైస్ లో వాల్యూమ్స్ రావు. నిఫ్టీ ఫ్యూచర్స్ చార్ట్ పెట్టుకోండి. ఫ్యూచర్స్ లో మీకు వాల్యూమ్స్ ఇండికేషన్ కనిపిస్తుంది. రైట్, ఈ సినారియో కనిపిస్తేనే అప్పుడు ఇక్కడ వస్తున్న అప్ సైడ్ బ్రేక్అవుట్ ని మనం రియల్ గా బిలీవ్ చేసి మనం లాంగ్ పొజిషన్స్ తీసుకోవచ్చు. ఇందులో ఏదో ఒకటి కనిపించకపోయినా ఈ బ్రేక్అవుట్ వచ్చినా మనం దీన్ని ఇగ్నోర్ చేద్దాం. ఎందుకంటే ఆ బ్రేక్అవుట్ లో మనం ట్రాప్ లోకి వెళ్ళొచ్చు లేదా మీ స్టాప్ లాసెస్ టచ్ అయ్యి మళ్ళీ అప్ సైడ్ వెళ్ళొచ్చు. రిస్క్ తీసుకోవడానికి మనం రెడీగా లేం. రైట్, సో దిస్ ఇస్ ద ఫస్ట్ క్రైటీరియా. ఆర్ఎల్స్ ఒకవేళ మార్కెట్ ఇదే కన్సాలిడేషన్ జరిగి ఇదే కన్సాలిడేషన్ నుంచి డౌన్ సైడ్
కూడా బ్రేక్అవుట్ జరగవచ్చు. సో డౌన్ సైడ్ బ్రేక్అవుట్ వస్తున్నప్పుడు ప్రైస్ లో ఫాల్ ఉండాలి, అంటే ఫ్యూచర్స్ నిఫ్టీ ఫ్యూచర్స్ చార్ట్ ప్రైస్ కిందకి వెళ్తూ ఉండాలి. దాంతో పాటు వాల్యూమ్స్ ఇంక్రీజ్ అవ్వాలి, అంటే సెల్ సైడ్ వాల్యూమ్స్ ఇంక్రీజ్ అవ్వాలి. అండ్ సెకండ్ థింగ్ ఓపెన్ ఇంట్రెస్ట్ చూసుకుందాం. ఓపెన్ ఇంట్రెస్ట్ కి మనం ఇక్కడ రెఫరెన్స్ గా 25,400 తీసుకుందాం సపోర్ట్ లెవెల్. దీనికి సంబంధించి కాల్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగి పుట్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ తగ్గా ఈ సినారియో కనిపిస్తేనే అప్పుడు అక్కడ నుంచి మనం డౌన్ సైడ్ ట్రేడ్స్ ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. సో లాంగ్ కి వెళ్ళాలనుకున్నా షార్ట్ కి వెళ్ళాలనుకున్నా క్యాండిల్ స్టిక్ ఒక్కటే క్రైటీరియా కాదు. ఈ చెక్ లిస్ట్ మనం చెక్ చేసుకున్న తర్వాతే మనం డెసిషన్ మేకింగ్ చేద్దాం. ఒకవేళ మార్కెట్ గ్యాప్ అప్ జరిగినా గ్యాప్ డౌన్ జరిగినా సేమ్. ఒకవేళ మార్కెట్ గ్యాప్ అప్ జరిగింది, ఆ గ్యాప్ ఫిల్ చేసి మనం అనుకున్న 25,500 కి వచ్చి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతుంది కదా, అప్పుడు కూడా మనం ఇందాక మాట్లాడుకున్న చెక్ లిస్ట్ చెక్ చేసుకోవాలి. అండ్ ఈవెన్ గ్యాప్ డౌన్ జరిగి మళ్ళీ ఈ లెవెల్ కి వెళ్ళి డౌన్ సైడ్ వస్తుంది కదా 25,400 దగ్గర, అప్పుడు కూడా ఇందాక మాట్లాడుకున్న చెక్ లిస్ట్ బట్టి మనం ట్రేడ్ తీసుకుంటాం. రైట్, సో దిస్ ఇస్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ నిఫ్టీ అండి. కంప్లీట్ మనకి ఒక కన్సాలిడేషన్ ఒక ట్రయాంగిల్ ప్యాటర్న్ ఫామ్ అయింది. ఆ ప్యాటర్న్ నుంచి ప్రైస్ బయటకు వచ్చి అది కూడా స్ట్రాంగ్ బ్రేక్అవుట్ అండ్ హై వాల్యూమ్స్ వస్తేనే ట్రేడ్ చేద్దాం, లేదంటే కంప్లీట్ గా ఇగ్నోర్ చేద్దాం. ఇక్కడ చాలా మంది ప్రైస్ యాక్షన్ ఫాలో అయ్యే వాళ్ళు ప్యాటర్న్స్ ని బ్లైండ్ గా ఫాలో అవుతారు. అంటే ఒక క్యాండిల్ స్టిక్ చూసి మనకి బ్రేక్అవుట్ వచ్చేస్తే ఇంకా మార్కెట్ పైకి వెళ్ళిపోతుంది అనుకుంటారు. బ్రేక్అవుట్ వచ్చిన ప్రతిసారి ప్రైస్ ఇంక్రీజ్ అవ్వాలని ఏం లేదు. మనకి క్యాండిల్ స్టిక్ అనేది డైరెక్షన్ ని డిసైడ్ చేయదు. మెజారిటీ ఆఫ్ ది పీపుల్ ఒపీనియన్ ఏంటి, అసలు మెజారిటీ ఆఫ్ ది పీపుల్ మార్కెట్ ని ఎటు డ్రైవ్ చేస్తున్నారు అనేది క్యాండిల్ స్టిక్ చెప్పదు, ఓపెన్ ఇంట్రెస్ట్ చెప్తుంది. సో అందుకని క్యాండిల్ స్టిక్ తో పాటు ఓపెన్ ఇంట్రెస్ట్ ని మనం కన్సిడర్ చేసుకుంటాం. సో సేమ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ సెన్సెక్స్ అండ్ బ్యాంక్ నిఫ్టీ. సో సెన్సెక్స్ లో కూడా సేమ్ కైండ్ ఆఫ్ స్ట్రక్చర్ కనిపిస్తుందండి నిఫ్టీ లాగే. ఇందులో కూడా ఒక ట్రయాంగిల్ ప్యాటర్న్, బట్ మనకి ఇంకా కన్సాలిడేషన్ జరగడానికి ప్రాపర్ స్పేస్ ఉంది. మేబీ బ్రేక్అవుట్ ఇమీడియట్ గా జరగాలని ఏం లేదు. ఈ ప్రాసెస్ లో మనం ఇంపార్టెంట్ లెవెల్స్ చూసుకుంటే స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్ 82,000, ఇది మనకి స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్. ఇది స్ట్రాంగ్ డౌన్ సైడ్ బ్రేక్ అయినా మనం ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేద్దాం. సేమ్ ఇందా నిఫ్టీ లాగే. సో 82,000 డౌన్ సైడ్ బ్రేక్ అయితే ప్రైస్ డిక్రీజ్ అవుతూ వాల్యూమ్ పెరగాలి. అండ్ ఈ పర్టికులర్ స్ట్రైక్ దగ్గర కాల్ తగ్గి ఫుట్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ పెరగాలి. అందుకని మనం అప్ సైడ్ ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేసుకోవాలంటే మనకి ఇక్కడ రౌండ్ ఫిగర్ 82,500 ని రిఫరెన్స్ కింద తీసుకున్నాం. ఇది మనకి రెసిస్టెన్స్. ఈ లెవెల్ అప్ సైడ్ స్ట్రాంగ్ గా బ్రేక్ జరగాలి. అండ్ ఆ పర్టికులర్ స్ట్రైక్ ప్రైస్ దగ్గర కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ తగ్గి పుట్ ఓపెన్ ఇంట్రెస్ట్ పెరగాలి. నిఫ్టీ లాగే సేమ్, బట్ వాల్యూస్ మారుతుంది అంతే. సో కన్సాలిడేషన్ బ్రేక్అవుట్ కోసం ఇందులో కూడా మనం వెయిట్ చేయాలి. అండ్ ఫర్దర్ గా ఫైనల్లీ బ్యాంక్ నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీలో కూడా ట్రయాంగిల్ ప్యాటర్న్ ఫామ్ అయింది, బట్ ఆ కైండ్ ఆఫ్ ప్యాటర్న్ మనం సిమెట్రికల్ ట్రయాంగిల్ ప్యాటర్న్ అంటాం. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసుకుంటే ప్రైస్ డేస్ గడిచే కొద్దికి స్ట్రింక్ అవుతుంది, స్క్వీజ్ అవుతుంది, ప్రైస్ స్క్వీజ్ అవుతుంది. కాబట్టి ఒక స్ట్రాంగ్ బ్రేక్అవుట్ వచ్చినప్పుడు ప్రైస్ చాలా స్ట్రాంగ్ గా బౌన్స్ బ్యాక్ అవుతుంది. సో ప్రైస్ ఇక్కడ స్క్వీజ్ అవుతుంది కాబట్టి ఒక బ్రేక్అవుట్ వచ్చినప్పుడు ప్రైస్ చాలా ఫాస్ట్ గా డైరెక్షన్ తీసుకున్నది. బట్ ఈ ట్రయాంగిల్ ప్యాటర్న్ మనం ఏదైతే ట్రెండ్ లైన్స్ డ్రా చేసామో ఆ ట్రెండ్ లైన్స్ ప్రైస్ స్ట్రాంగ్ గా బ్రేక్ చేయాలి. సో దీనికోసం మనం రిఫరెన్స్ గా తీసుకుంటున్న సపోర్ట్ ఆర్ రెసిస్టెన్స్ లెవెల్స్ మనకి ఇక్కడ 60,800 ఒక సపోర్ట్ లెవెల్ ఫామ్ అయింది. అండ్ ఇక్కడ ఒక జోన్ ఉంది 61,500 ఒక రెసిస్టెన్స్. ఈ జోన్ ని ఇగ్నోర్ చేద్దాం. ఈ జోన్ లో అసలు మనం ట్రేడింగ్ చేయలేం, అసలు డైరెక్షన్ డిసైడ్ చేయలేం. ఒకవేళ మొమెంటం వచ్చినా ఈ జోన్ లో మీ స్టాప్ లాసెస్ టచ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో ఈ 700 పాయింట్స్ రీజన్ జోన్ బయట నుంచి మనం డైరెక్షన్ ట్రేడింగ్ డిసైడ్ చేద్దాం. రైట్, సో ఓవరాల్ గా చూసుకుంటే మార్కెట్స్ సైడ్ వేస్ లో ఉన్నాయి. మనం బ్రేక్అవుట్ కోసం ఖచ్చితంగా వెయిట్ చేయాలి. అపార్ట్ ఫ్రమ్ దట్ కొన్ని స్టాక్స్ మనం స్వింగ్ ట్రేడింగ్ ఫిల్టర్ చేసుకుందామండి. ఫస్ట్ వన్ ఐచర్ మోటార్. మనకి రీసెంట్ డేస్ లో స్ట్రాంగ్ బ్రేక్అవుట్ వచ్చి ఒక లాంగ్ కన్సాలిడేషన్, అండ్ ఇప్పుడు ఈ కన్సాలిడేషన్ కూడా క్లియర్ గా బ్రేక్ చేస్తుంది. సో ప్రాపర్ హైయర్ హైస్ అండ్ హైయర్ లో స్ట్రక్చర్ ఫామ్ అవుతుంది కాబట్టి ఈ స్టాక్ మనం స్వింగ్ ట్రేడింగ్ అబ్జర్వ్ చేసుకోవచ్చు. బయింగ్ సెంటిమెంట్ స్ట్రాంగ్ ఉంది. అండ్ సెకండ్ వన్ ఇండస్ఇండ్ బ్యాంక్. ఈ రోజు బ్యాంకింగ్ సెక్టర్ లో ఒక 2 స్టాక్స్ ని ఫిల్టర్ చేసాం. సో ఇండస్ఇండ్ బ్యాంక్ కన్సాలిడేషన్ బ్రేక్ చేసింది. సో మనకి ఈ ఛానల్ లో ఒక లాంగ్ కన్సాలిడేషన్ జరిగింది. ఈ రోజు ఛానల్ కన్సాలిడేషన్ బ్రేక్ చేసింది. సో రేపు కూడా ప్రైస్ ఇంక్రీజ్ అవుతున్నప్పుడు హై వాల్యూమ్స్ చూసుకోండి. ఒకవేళ వాల్యూమ్స్ లేకపోతే ఇగ్నోర్ చేయండి, అబ్జర్వేషన్ అయితే పెట్టుకోండి. ఎందుకంటే బ్రేక్అవుట్ జరిగినప్పటికీ నేను దీన్ని స్ట్రాంగ్ బ్రేక్అవుట్ కింద కన్సిడర్ చేయడం. అంటే ఇంకా ఛానల్ ఇంకా కంప్లీట్ గా జస్ట్ ఒక క్యాండిల్ లో 10% మాత్రమే క్రాస్ చేస్తుంది కాబట్టి నా పర్సనల్ గా అంత స్ట్రాంగ్ బ్రేక్అవుట్ అయితే కాదు. బట్ మేబీ రేపు అదే బయింగ్ మొమెంటం కంటిన్యూ అయితే ఒక స్ట్రాంగ్ బ్రేక్అవుట్ ఫామ్ అవ్వచ్చు. అబ్జర్వేషన్ లో పెట్టుకుందాం. అండ్ థర్డ్ వన్ బ్యాంక్ ఆఫ్ బరోడా. ఇది క్లియర్ గా బ్రేక్అవుట్ వచ్చేస్తుంది. సో మనకి రీసెంట్ గా ఫామ్ అయిన ఒక రెసిస్టెన్స్ ఏరియా ఈ స్ట్రాంగ్ బ్రేక్అవుట్ వచ్చింది. అండ్ రీసెంట్ డేస్ లో కూడా మార్కెట్ ప్రాపర్ గా హైయర్ హైస్ అండ్ హైయర్ లో స్ట్రక్చర్ ఫామ్ అవుతాం. ఒక బయింగ్ స్ట్రెంత్, ఒక స్ట్రెంత్ మనకి క్లియర్ గా కనిపిస్తుంది. అండ్ ఫోర్త్ స్టాక్ డేటా ప్యాటర్న్స్. అది ఇంకా బ్రేక్అవుట్ అయితే జరగలేదు, బట్ అబ్జర్వేషన్ లో పెట్టుకుందాం. బ్రేక్అవుట్ కి రెడీగా ఉంది. సో ఈవెన్ డేటా ప్యాటర్న్ స్టాక్ చెక్ చేసుకున్నాం. మనకి రీసెంట్ స్వింగ్స్ మనకి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెవెల్ ఉందండి. ఇక్కడ నుంచి మనకి బిగ్ కరెక్షన్స్ వచ్చినాయి. అండ్ ఫైనల్లీ మార్కెట్ ఆ లెవెల్ కి వెళ్ళింది. సో మనకి ఇంకా రివర్సల్ ఫామ్ అవ్వలేదు, అలాగే బ్రేక్అవుట్ కూడా రాలేదు కాబట్టి అబ్జర్వేషన్ లో పెట్టుకుందాం. సో బై ఛాన్స్ మనకు ఒక స్ట్రాంగ్ బ్రేక్అవుట్ వస్తే మనం ఫర్దర్ ర్యాలీ కూడా విట్నెస్ చేయొచ్చు. స్వింగ్ ట్రేడింగ్ కి ఈ స్టాక్ ని కూడా మనం వాచ్ లిస్ట్ లో యాడ్ చేసుకోవచ్చు. రైట్, సో ఓవరాల్ గా చూసుకుంటే లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి మన మార్కెట్స్ మొత్తం కన్సాలిడేషన్ ఉన్నాయి. కన్సాలిడేషన్ బ్రేక్అవుట్ జరిగేదాకా ఖచ్చితంగా వెయిట్ చేయాలి. అండ్ మోర్ ఓవర్ మనకి రేపు వీకెండ్ ఎట్ ఎనీ కాస్ట్ మీ పొజిషన్స్ ని ఇంట్రాడేకే క్లోజ్ చేసుకోండి. మండేకి క్యారీ ఫార్వర్డ్ చేయొద్దు. మీరు అబ్జర్వ్ చేసుకుంటే లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్ న్యూస్, ఐదర్ గుడ్ న్యూస్ ఆర్ బ్యాడ్ న్యూస్ మొత్తం కూడా సాటర్డే సండే అనౌన్స్ చేస్తున్నారు. సో దానివల్ల మండే అయితే బిగ్ గ్యాప్ అప్ ఆర్ బిగ్ గ్యాప్ డౌన్ జరుగుతున్నాయి. సో అందుకని ఎట్ ఎనీ కాస్ట్ ఎలాంటి పొజిషన్స్ క్యారీ ఫార్వర్డ్ చేయొద్దు. రైట్, సో దట్స్ ఇట్ గైస్. దిస్ ఇస్ మై ప్లాన్ ఆఫ్ యాక్షన్. ఐ హోప్ ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేసి మీ జెన్యూన్ ఒపీనియన్స్ ని కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్
అలాగే ఎవరైతే న్యూ బ్యాచ్ కి ఎన్రోల్ అవ్వాలనుకుంటున్నారో మీరు కింద కనిపిస్తున్న నెంబర్ కి కాంటాక్ట్ అయ్యి మీరు ఫర్దర్ డీటెయిల్స్ తెలుసుకుని మీ స్లాట్స్ బుక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.